హాయ్ అండి, ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఎలా మెజర్ చేయాలో ఇక్కడ చూడండి. మన సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ తోటి లూజ్ వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. కింద చెయ్యి వచ్చేసి 3.5 ఇంచెస్, 6 ఇంచెస్ కదా, 3.5 ఇంచెస్ మార్క్ చేశాను. మార్క్ చేశాక అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేసేసి పైన వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేయాలి. చేశాక ఈ 3.5 ఇంచెస్ లైన్ని ఈ 2 ఇంచెస్ లైన్కి డౌన్గా ఒక మార్క్ చేయాలి. ఆ డౌన్ మార్క్ తోటి మనం కటింగ్ చేసుకోవాలి. మన సైజ్ బ్లౌజ్ తోటి ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, కానీ కొంచెం క్లాత్ యాడ్ చేస్తున్నాను, అది ఖర్చులోకి పోతుంది. మనం కొంచెం హ్యాండ్కి సంకలోతు తీసుకోవాలి. రెండు సమానంగా కాకుండా ముందు పార్ట్ని కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీది హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. అక్కడి నుంచి నడుము ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 8 ఉంది. 8కి 2 ఇంచెస్ యాడ్ చేసి 11 మార్క్ చేశాను. మార్క్ చేశాక నెక్ లోత్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. మనకు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ పెట్టేసి మనం ఆ రౌండ్ తోటి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేశాక సైడ్ ఉంటుంది కదండి, సైడ్ ఖర్చు దగ్గర నుంచి పట్టేసి అక్కడికి ఎంత ఉందో మార్క్ చేయాలి. ఈ 5.5 ఇంచెస్ ఉంది. నేను షోల్డర్స్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 5.5 తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన వచ్చేసి 2.5 ఇంచెస్. భుజాలు జారకుండా ఉండాలంటే ఒక 2 బావు పెట్టుకున్నానండి. కిందేమో 2.5 ఇంచెస్, పైన ఏమో 2 బావు పెట్టాను. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ ఉందో లేదో మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందండి. తర్వాత మనం దాని ప్రకారం కటింగ్ చేసుకోవాలి. పైనుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసి డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ అనేవి 3.5 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని దాని మీద పెట్టేసి మొత్తం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి. 12.5 వచ్చిందండి. ఆ 12.5 పెట్టేసుకొని ఉక్సుల పట్టీతోటే మెజర్ చేసుకోవాలి. కాజాల పట్టీతోటి మెజర్ చేయొద్దు, అది ఎక్స్ట్రా పట్టీ వేస్తాం కాబట్టి ఉక్సుల పట్టీతోటే మెజర్ చేసుకోవాలి. నెక్ మార్క్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మొత్తం కటింగ్ చేయాలి. కింద షేప్ పట్టీ వస్తుంది కాబట్టి ఉక్సుల పట్టీ కోసం కొద్దిగా పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కింద షేప్ పట్టీ కొద్దిగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. కింద సైడ్కి కొద్దిగా 1/2 ఇంచ్ అంతా లోపలికి కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/2 ఇంచ్ అంతా లోపలికి కట్ చేసుకోవాలి. ముడతలు రాకుండా ఉంటుంది. షేప్ బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. 2 ఇంచెస్కి మనం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. సైడ్ అటు కింద పైన కొంచెం ఖర్చు పోతుంది కాబట్టి కొద్దిగా 1 ఇంచ్ అంతా ఎక్కువ మార్క్ చేసుకోవాలి. మనం కట్ చేసిన పీసెస్ అన్నీ కలిపేసి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా కాకుండా కొంచెం ఖర్చు పెట్టేసి కట్ చేసుకోవాలి. మనం కుట్టేశాక మన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మనం ఫస్ట్ భయపడకుండా నేర్చుకోవాలి. కటింగ్ చేస్తేనే వస్తుంది, చూస్తే రాదు. 1-2 బ్లౌజులు ఖరాబ్ అవుతాయి, కానీ నెక్స్ట్ టైం అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.